అధికారం కోసమేమో అడ్డగోలుగా హామీలు ఇచ్చినారు. నోటికొచ్చిన హామీలు 420 హామీలు, 1-2 కాదు, 420 420 హామీలు, బ్రహ్మాండమైన హామీలు, 1-2 కాదు ఇచ్చి ఆల్రెడీ ఎత్తగొట్టే పని మొదలు పెట్టినారు. మీరు చూస్తూ ఉన్నారు. ఎన్నికల వాగ్దానాలను నీటిలో కలపడానికి శ్వేతపత్రాల పేట డైవర్షన్ డ్రామాలు, ల్యాండ్ క్రూజర్లు అని చెప్పి ఒక కథలు పుట్టించి అదేదో కేసీఆర్ గారు సొంతానికి కొనుక్కొని దాచిపెట్టినట్టు ప్రభుత్వానికి, ఇక్కడ ఉండే పనిచేసే మంత్రులకి, ఇక్కడ ఉండే వారి భద్రత కోసం తెచ్చి విజయవాడలో వాటికి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు దొడికిచ్చి దాన్ని పంపితే అదేదో విజయవాడలో దాచిపెట్టిండు అని మాట సిల్లిగా మాట్లాడడం. ఇంత దిగజారుడు రాజకీయాలు ఏవైతున్నాయో ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవి కేవలం వాళ్ళు ఇచ్చిన 420 హామీలను ఎగేసేటందుకే ఈ డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారని తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో ఇవాళ అభిప్రాయం కూడా వస్తూ ఉన్నారు. ఏమంటే 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించారు. అధికారంలో వచ్చేప్పుడు 3 ఎకరాలు భూమి ఇస్తా అన్నారు. 2014లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకి తగ్గకుండా అదనంగా ఆయకట్టిస్తా అన్నారు. 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఏం చేయలేదు కదా. 10 ఏళ్ళకు కూడా ఏం చేయలేదు కదా. మీరా పట్టువని 10 రోజులు రాలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 420 హామీలను మాట్లాడితే నవ్వుతారు కదా.